అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుధా మాధవ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ. 2 కంటెంట్తో వచ్చాయండి ఈరోజు. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కోసం, జన సైనికుల కోసం, వీర మహిళల కోసం వారు ఎంత పాటుపడ్డారు, ఎన్ని అవమానాలు పడ్డారు, ఎంత అవహేళనలు పడ్డారు, అన్నీ దాటుకొని ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో వారు పూర్తి సంపూర్ణమైనటువంటి విజయాన్ని అందుకొని ఈరోజు మంచి స్థానంలో కూర్చోవడం జరిగింది. ఇది దొంగదారినో దొడ్డిదారినో తండ్రి వారసత్వం ద్వారానో రాలేదు. కేవలం ఆయన కష్టం, ఆయన ఇష్టంతో ప్రజల మీద వచ్చారు. ఈరోజు వారు చేసినటువంటి ఈ కార్యకర్తల ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో, ఇవి ఎక్కడ ప్రమాదం ఉందో వారందరికీ 5 లక్షల రూపాయల బీమా డబ్బులు అందజేయడంలో జనసేన పార్టీ చాలా 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 కష్టమైన ఇష్టమైన వాళ్ళకి ఆదరువుగా భరోసాగా ఉంటుంది. ఏ పార్టీలో ఉంది, ఏ రాజకీయ నాయకుడు చేశాడు ఇటువంటి క్రియని? ఎవరు కూడా ఏ రోజు కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేశారు తప్ప ఎక్కడా కూడా నాకు ఇది కావాలా, నేను ఇది అని లేకుండా కార్యకర్తలే పార్టీకి బలం, కార్యకర్తల కోసమే మేము ఏ రోజైనా కూడా మీకు అందుబాటులో ఉంటాము, కష్టం అన్న ప్రతిసారి మేము ఉన్నాము అని గుర్తు చేసేలాగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వారి చర్యలు, వారి క్రియలు ఉన్నాయి. బిడ్డ నీ బిడ్డని, నా బిడ్డని, మీ తాత బిడ్డని, మీ అవ్వ బిడ్డని, ఇన్ని బిడ్డలు మీరు అడక్కదన్నారే, ఏ రోజు ప్రజలు యాక్సెప్ట్ చేయలే. పవన్ కళ్యాణ్ గారిని స్వయం ప్రకటిత కొడుకుగా, మా బిడ్డ, నా కొడుకు బాగుండాలా, నా కొడుకు చల్లగుండాలా, నా కొడుకు 10 కాలాల పాటు బాగా ఏలాలా అని ఆశీర్వదిస్తున్నారు చూడండి జనాలు. అది ఆయన విజయం, అది ఆయన సాధించినటువంటి అద్భుతమైన పోరాట విజయం. మీలాగా తండ్రి చేయి పట్టుకొని దొడ్డిదారిని రాలే, సీఎంగా కష్టపడ్డారు, ప్రజల కోసం నిలబడ్డారు, పోరాటం చేశారు, ప్రశ్నించారు. ఈరోజు ఆయన కూర్చున్న స్థానం, ఆ స్థానానికి విలువని ఆయన తీసుకొని వచ్చారు. మీరు మీ పదవికి అలంకారం కాదు, ఆ పదవి మీకేందో పెద్ద అలంకారం అనుకునే ఫీలింగ్లో మీరుంటారు. కానీ ఒక నిజమైన ప్రజానాయకుడు, ఈ పదవికి మనం అలంకారం కావాలి, మన ద్వారా ఈ పదవిలో కూర్చున్నటువంటి వ్యక్తులకి మంచి పేరు రావాలి, ప్రజలకి మంచి జరగాలి. మీలాగా వ్యక్తుల కోసం వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేయలేదు, వ్యక్తుల కోసం వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేయలేదు. కేవలం ప్రజల కోసమే నిలబడ్డారు, ప్రజల కోసమే పుట్టాడు ఆయన, ప్రజల కోసమే ఉంటాడు. జై జనసేన, జై హింద్.